ఇప్పుడు మనము ఈజీ మెథడ్లో ఎలా రాయొచ్చు? ఈ హిందీ వర్ణమాలలో మొట్టమొదటి పార్ట్ 1 స్వర్. ఇది ఈజీ మెథడ్లో మనము ఎలా రాయొచ్చో ఇప్పుడు మనం వింటూ చూద్దాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెంబర్ 3 చూడండి. 3 1 2 3 4 5 6 7 8 చూడండి. సో నెంబర్ 3 తెలిస్తే మ్యాక్సిమం మనము హిందీ అచ్చుల్లో చాలా స్వరాలు మనం నేర్చుకోవచ్చు, అంటే అచ్చు నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ. రెండవది చూడండి ఆ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ, తర్వాత ఈ. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఊ, దాని తర్వాత ఊ. నెక్స్ట్ అరు, ఏ. దీని తర్వాత ఐ, ఓ, ఔ, అం. ఆహా. మనకి నెంబర్ 3 తెలిస్తే 13 అక్షరాల్లో మనము 8 అక్షరాలు చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇది మనం రాసే అందులో కూడా ఈ ఆ రాసేటప్పుడు చూడండి, ఆ రాసేటప్పుడు దీన్ని మనం ఏమంటామంటే శిరోరేఖ అంటారు. ఈ హిందీలో మనం రాసే ఏ అక్షరం సరే ఇక్కడ చూడండి, దీనికి మరియు మీరు రాసేటటువంటి ఇక్కడ అడ్డగీత ఉంది కదా, ఈ అడ్డగీత అంటారు. అంటే హిందీలో శిరోరేఖ అంటారు. టచ్ అవ్వకుండా మీరు ఏం చేయాలి, రాయాలి. చూడండి నేను రాస్తున్నాను ఇక్కడ ఆ. టచ్ అయిందా? చూడండి ఇక్కడ టచ్ అవ్వకూడదు. అంటే చాలా మంది ఈ విధంగా మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఇలాగా ఆ అని రాస్తారు. ఇది మనకి రాంగ్ గా సూచిస్తుంది. మనం రాసే విధం అనేది ఏ విధంగా ఉండాలంటే, మీరు రాసే పదానికి ఏ విధంగా రాయాలంటే కొంచెం మీరు ఆ రాసి కొంచెం దూరంగా రాసినట్టు చూసుకోవాలి. మరీ అంత దూరంగా రాయకుండా. చాలా మంది ఇంకా దూరంగా రాస్తుంటారు, ఇది రాంగ్. ఇది రాసే విధానం కూడా మీరు కరెక్ట్గా చూడండి, ఈ విధంగా మీరు రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.